అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన పోలీస్ బృందం మన విజయనగరం ఎస్పీ ఐపీఎస్ అధికారి దామోదర్ గారి నేతృత్వంలో కొంతమంది పోలీసులు బీహార్ వెళ్ళి బీహార్లోని పాట్నాలో అక్కడ ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి అక్కడ పోలీసుల చేత ప్రతిఘటన వ్యతిరేకత ఎదుర్కొని అక్కడ కోర్టులో కూడా ఒక రకంగా తలవంపులు ఎదుర్కొని తిరిగి రావాల్సి వచ్చింది. వెళ్ళిన పని జరగలేదు. ఒక రకంగా తలవంపులు అవమానాలు తప్పలేదు. సో దీనిలో మన పోలీసులు తప్పేమైనా ఉందా? ఎందుకు అతన్ని అరెస్ట్ చేయాలనుకున్నారు? ఈ అరెస్ట్ ప్రొసీజర్స్ ఎక్కడైనా క్రాస్ అయ్యారా? అసలు ఈ ఓవరాల్ సంఘటనలో వాస్తవం ఏంటి, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో మీకు సునీల్ నాయక్, ఈయన పేరు సునీల్ నాయక్. ఈయన 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, బీహార్ క్యాడర్ అనమాట. సో బీహార్ క్యాడర్ 1995 ఐపీఎస్ అధికారి. ఈయన 2020-23 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. అంతర్రాష్ట్ర డిప్యూటేషన్లు అని ఉంటాయి. ఐఏఎస్ఎల్కి, ఐపీఎస్ఎల్కి, సివిల్ సర్వెంట్కి ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్స్ అని ఉంటాయి వాళ్ళ కెరీర్లో కొన్నాళ్ళు. అలా ఈ సునీల్ నాయక్ గారు 2021 మే నెలలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు కదా, గుర్తుందా? 2021 మే నెలలో. ఆ అరెస్ట్ సమయంలో సునీల్ నాయక్ గారు ఏపీ సిఐడి ఐజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడిలో ఐజీగా పనిచేస్తున్నారు. అంటే పివి సునీల్ కుమార్ గారు సిఐడి డీజీగా ఉన్నారు కదా, ఆయన దిగువ స్థాయి అధికారి ఈయన. అంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఈయన A7 ప్రస్తుతానికి అక్యూజ్డ్ నెంబర్ 7 ఈయన. అయితే ఈ కేసులో జరిగింది ఏంటంటే, ఈ ఫస్టు జూలై ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ జూలై 2024లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉంది. అందులో ఈయన పేరు లేదు. ఆ తర్వాత విచారణలో భాగంగా ఎవరెవరు ఈ నేరంలో పాలు పంచుకున్నారు అనేది రకరకాల వాంగ్మూలాలు అవన్నీ సేకరించిన తర్వాత ఈయన పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించుకొని ఈయన్ను కూడా ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ నెంబర్ 7గా చేర్చారు. నిన్న ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. నిజానికి ఇతను అరెస్ట్ చేయడానికి నిన్న వెళ్ళక ముందే ఈయన బీహార్ హైకోర్టులో గతంలో ఇంట్రిమ్ బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. దాని మీద రివ్యూ పిటిషన్ వేసి ఇతను బెయిల్ పిటిషన్ని రద్దు చేయించారు. యాక్చువల్లీ అదంతా జరిగింది, ప్రొసీజర్ అంతా ముందే జరిగింది. 2 నెలల క్రితమే ఇతను బెయిల్ పిటిషన్ని రద్దు చేసింది కోర్టు. సో అందుకని ఇతన్ని అరెస్ట్ చేయాలని పోలీసులు నిన్న వెళ్ళారు. అయితే ఇక్కడ మన పోలీసులు చేసిన తప్పు ఏంటంటే, వెళ్తా కేస్ డైరీ తీసుకువెళ్ళలేదు, అండ్ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకువెళ్ళలేదు, అండ్ అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్ళలేదు. ఇవేమీ లేకుండానే ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. మన పోలీసులకు అలవాటే. ఆంధ్రప్రదేశ్లో మనల్ని ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అర్ధరాత్రి వేళ వస్తారు, గోళ్ళు దూకుతారు, తలుపులు పగలగొడతారు, అనధికారికంగా దౌర్జన్యంగా ఇళ్లకు దూరం అరెస్టులు చేస్తారు. గత 2019 నుంచి 2024 మధ్య అలాగే చాలామందిని అరెస్ట్ చేశారు. ఆ అలవాట్లు ఇంకా కొంతమందిలో పోలేదు. సో ఆంధ్రప్రదేశ్లో అంటే వర్కౌట్ అవుద్ది. అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసినా మన వాళ్ళకి కొంచెం భయపడతారు కాబట్టి, ఏమయ్యా అరెస్ట్ వారెంట్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్ ఏంటి, కేసు ఏంటి, ఇవేం అడగకుండా అయ్యో పోలీసులు వచ్చారు, డోర్లు పాల్పడుతున్నారని అవమానంతోనో భయంతోనో వెళ్ళిపోతారు పోలీసులతో పాటు. వెళ్ళి ఆ తర్వాత చట్టపరంగా ఎదుర్కొంటారు. సో ఇక్కడ అందులో కొంతమేరకు ఇక్కడ కూడా మన పోలీసులు ఫాలో అయ్యారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అరెస్ట్ చేస్తామనే సమాచారం, ముందస్తు సమాచారం లేకుండా సడన్గా వెళ్ళి ఇంటి గోడ దూకి అతన్ని అరెస్ట్ చేయబోయారు. బీహార్ వెళ్ళి పాట్నా వెళ్ళి అక్కడ ఒక ఐపీఎస్ అధికారిని, అక్కడ ప్రభుత్వంలో కీలకమైన అగ్నిమాపక శాఖ డిఐజీ ర్యాంకులో ఉన్న అగ్నిమాపక శాఖ డిఐజీ అతను, ఆ స్థాయిలో పనిచేస్తున్న ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడానికి మన పోలీసుల బృందం వాళ్ళ ఇంటికి అనధికారికంగా పర్మిషన్ లేకుండా వెళ్ళారు. ఊరుకుంటారా వాళ్ళు? ఊరుకోలే. ఆయన ఒక డిఐజీ కదా, అంటే ఒక ఐపీఎస్ అధికారి కదా, ఆయనకు కూడా మంది మార్బలం ఉంటుందిగా, వచ్చింది. పైగా కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా తెర మీదకి వచ్చాయి. అరే ఆయన ఒక ఎస్టీ గిరిజనుడు, సో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము ఊరుకుంటామని చెప్పి అతని పర్సనల్ బ్యాచ్ కూడా కొంత వచ్చేసింది. దాదాపుగా ఒక 500-600 మంది అతని చుట్టుముట్టేశారు. మన పోలీసులను చుట్టుముట్టేశారు. మన పోలీసులు కూడా గట్టిగానే వెళ్ళారు. మన ఎస్పీ దామోదర్ గారు అండ్ టీం అందరూ వెళ్ళారు. వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి ఇతన్ని క్వశ్చన్ చేశారు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే
ఈయన ఇమీడియట్గా అక్కడ కోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిగో అనధికారికంగా నన్ను అరెస్ట్ చేయడానికి మా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు, నన్ను తీసుకెళ్తున్నారు, వీళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదు, ఫైల్స్ లేవు, ఏమీ లేవు అని ఇతను పిటిషన్ వేయడంతో కోర్టు అప్పటికప్పుడు అత్యవసర కేసుగా విచారణకు తీసుకొని ఇతన్ని ట్రాన్సిట్ ఇవ్వడానికి, అంటే ఇతన్ని పంపించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే మన వాళ్ళు అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్ళాలి. ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, అదేంటి సామాన్యులను అరెస్ట్ చేయాలంటేనే అరెస్ట్ వారెంట్ కావాలి కదా, ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని అరెస్ట్ చేయాలంటే మరి మన పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్ళాలి కదా, మన పోలీసులదే తప్పు అని డౌట్ రావచ్చు. అయితే ఐపీఎస్లో సెక్షన్ 312 ఏదో సంథింగ్, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ కరెక్ట్ గుర్తులేదు, ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే కొన్ని కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకువెళ్ళక్కర్లేదు అండ్ ముందస్తు సమాచారం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పారిపోతారేమో, వాళ్ళు దొరకరేమో అనే అనుమానంతో ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. ఆ క్లాజ్ని అడ్డం పెట్టుకొని మన పోలీసులు ఇతని దగ్గరికి వెళ్ళారు. సో క్లాజులు, కేసులు, సెక్షన్లు, చట్టాలు తరువాత, కానీ ఇతను స్థానికుడు కదా, స్థానికంగా ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారి కదా, ఇతనికి స్థానిక బలం ఉంటుంది కదా, ఆ స్థానిక బలాన్ని ఇతను చూపించడం అండ్ కోర్టు కూడా ఇతనికి అనుకూలంగా ఉండడంతో పూర్తిగా మన పోలీసుల్ని ఎక్కిదొక్కేశారు. మీరు ఎఫ్ఐఆర్ కాపీ తేలేదు, నిజానికి ఎఫ్ఐఆర్లో ఇతను A7, కానీ ఫస్ట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇతని పేరు లేదు. సో మీరు ఎఫ్ఐఆర్ కాపీ తేలేదు, కేసు డైరీ లేదు, ఛార్జ్ షీట్లు లేవు, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు వాంగ్మూలాలు లేవు, ఇతను తప్పు చేశారనడానికి ఆధారాలు మీ దగ్గర లేవు, సో అరెస్ట్ వారెంట్ లేదు, ఏమీ లేకుండా మేము ఎందుకు అనుమతిస్తాము, ఇతన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదని చెప్పడంతో ఇతన్ని అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. సో అది అక్కడ జరిగిన విషయం. సో ఓవరాల్గా కొంత మన పోలీసులు అత్యుత్సాహం ఉంది, అవమానం ఉంది అండ్ చట్ట ప్రకారం వెళ్ళారు, కొన్ని అతిక్రమణలు కూడా జరిగాయి. ఎందుకు అలా చేశారన్నాను పోలీసుల రీజన్స్ పోలీసుల వైపు కొన్ని ఉన్నాయి. అయితే మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యాక్చువల్లీ ఇతన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఇప్పుడు మన పోలీసులు పాట్నా హైకోర్టులో పిటిషన్ వేస్తారు. ఆ కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఇతను ట్రాన్సిట్ ఇవ్వడానికి నిరాకరించిందో కోర్టు, పాట్నా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఇతని అరెస్ట్కు అనుమతి తీసుకొని ఇతన్ని ఏపీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాట్నా హైకోర్టు ఒప్పుకోకపోతే ఢిల్లీ సుప్రీంకోర్టులో వేస్తారు. సో అది జరిగే అవకాశం అయితే ఉంది నేను అనుకోవడం. ఇమీడియట్గా కావచ్చు, ఒక 2-3 రోజుల్లో కావచ్చు. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కాస్త మలుపులు తిరిగి ఇంతవరకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఢిల్లీ పోలీసులకి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చూడండి, మన పోలీసులను చుట్టుముట్టి ఎంతమంది వచ్చారు చూడండి. మీడియా వాళ్ళు, లోకల్ పోలీసులు ఒక 100 మంది వచ్చేసారు అండ్ లోకల్ మీడియా వాళ్ళు ఒక 100 మంది వచ్చేసారు. వాళ్ళతో పాటు స్థానికులు, ఈయనకి మందబలం ఉంటుంది కదా, ఆ స్థానికులు ఒక 500-600 మంది చుట్టుముట్టారు. ఏం అర్థం కాల మన పోలీసుల పరిస్థితి రౌండప్ చేసేసరికి. సో చివరికి కోర్టు వరకు వెళ్ళింది, కోర్టు అలా చెప్పింది. ఇదండి జరిగిన అప్డేట్. దీనిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. సో ఓవరాల్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ పట్నా హైకోర్టులో అప్డేట్స్ మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.